నేటి ముఖ్యాంశాలు. చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో ప్రతి నెల మాస శివరాత్రికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఉచిత అన్నదానం. కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు. కారును తప్పించబోయి 2 స్కూటీలను, ప్రహరీ గోడను ధ్వంసం చేసిన లారీ. జిన్గూర్తి గేట్ దగ్గర సర్వే నంబర్ 55లో కొనసాగుతున్న భూ వివాదం. కల్తీరాయుళ్ల ఆట కట్టించిన వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. దళిత సంఘాల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్. టీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మాటం నిరంజన్. నేటి నుండి ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్లో గల చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరసేవ సమాజం నాయకులు వాలి శాంతు, శ్రవణ్, బొడ్డె సుబ్బారావు, పాండురంగాచారి, ఉపాధ్యాయులు చెన్నవీరయ్య తదితరులు ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయంలో అభిషేకం నిర్వహించి కాలనీవాసులకు, ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలకు, భక్తులకు అన్నదాన మహాప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ మహాప్రసాదం అనేది ప్రతి మాస శివరాత్రి రోజు కూడా ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కాలనీ భక్తులందరూ చాలా సంతోషంగా భావించి అత్యధిక సంఖ్యలో ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి సేవించి తీర్థప్రసాదాలు తీసుకొని మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి మాసం ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు బసవేశ్వర కాలనీలో వెలిసినటువంటి చెరువెంటీశ్వర దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇది ఇప్పుడిప్పుడే ఈ మధ్యలో బాగా డెవలప్ అయింది. కాబట్టి ఈ మధ్యలోనే మనం మాస శివరాత్రి నుంచి ప్రతి నెల మాస శివరాత్రికి అన్నప్రసాదం చేయాలని ఆలోచించి ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసినాము. ఇది కంటిన్యూగా శాశ్వతంగా ఉంటుంది. ఇది అలాగే ఇది వార్షికోత్సవం చేయాలనుకుంటున్నాము. ఈ సంవత్సరం నుంచి వార్షికోత్సవం స్టార్ట్ అవుతుంది. ఈ మార్చి 5వ తారీఖు వార్షికోత్సవం చేయాలనుకుంటున్నాము. దీనికి భక్తులందరూ ఇచ్చేసి ఈ ఆలయ సందర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బసవేశ్వర నగర్ కాలనీలో తెలిసిన చాలా పురాతనమైన శివాలయం చెరువెంటీశ్వర దేవాలయము. ఈ భక్తులందరికీ తాండూరు ప్రజలు అందరికీ తెలుసు. కాకపోతే ఈ దేవాలయ అభివృద్ధి కోసము దేవాలయ కమిటీ వాళ్ళు మా కాలనీవాసులకు ఒక అభివృద్ధి కోసం అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మాస శివరాత్రి ప్రతి నెల వస్తుంది. ఆ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేసినాము. దీనికి అందరూ భక్తులు సహకరించాలి. దాంతోపాటు 13వ తేదీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. తాండూరు పట్టణంలోని కేవీసీఎస్ కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో రానున్న సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ముఖ్యంగా సామాజిక మాధ్యమాలకు అలవాటు పడకుండా ముగ్గుల రూపంలో తెలిపారు. ఈ ముగ్గులు అందరినీ ఆకర్షించాయి. వివిధ రకాల ముగ్గులతో పాఠశాల ప్రాంగణం రంగులమయంగా మారిపోయింది. విద్యార్థులు ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. విద్యార్థులు ముగ్గుల పోటీలలో తమ ప్రతిభను కనబరచడం పట్ల ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
Krishnavali Concept School. On the occasion of Sankranti celebration, today at our school Rangoli competition is held from class 6th to 9th. The class-wise themes are Pongal Festival, Natural Scenery, Impact on Social Media, and Jai Jawan Jai Kisan. I am the student of class 9 and my theme was Jai Jawan Jai Kisan. I am very glad to see participate. Everybody enjoyed a lot. So I would like to thank our HM sir to organize such a beautiful event. Thank you everyone. अरे वाइट बुक मैं इसको डेट लिख दी होगा मेरे आईपैड में आपको చూడ జరగండి కొంచెం సుఖమా జరుగు అక్కడ లాస్ట్ We should move.
బుధవారం తాండూరు పట్టణంలో ఫ్లైఓవర్ మీదుగా అతివేగంగా వెళ్తున్న సిమెంట్ లారీ AP22V4765 ఇంధనం వేసుకోవడానికి వెళ్తున్న కారును తప్పించబోయి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడమే కాకుండా ఓ ప్రహరీ గోడను కూడా ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి వేళలో మరియు ఉదయం సమయాల్లో అతివేగంగా వెళ్తున్న వాహనాలకు వేగ నియంత్రణలు అనగా స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం పట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు వెంటనే దృష్టి సాధించి స్పీడ్ బ్రేకర్లను వేయాలని కోరుతున్నారు. బీభత్సం సృష్టించిన లారీ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కారు వేల 689 రూపాయలు అయింది. రాసుకున్నా ఫోన్పే నంబర్ చెప్పని చెప్పాడు ఆయన. శివాజీ నా నంబర్ వస్తుంది అని చెప్పి శివాజీ నంబర్ చెప్పాడు. 77 అంటే ఆయన అప్పుడే కొట్టిండు ఫోన్లో కొట్టి అకౌంట్లో కేసు ఆయన వస్తలే వాళ్ళకు నేనేం చేద్దామని చెప్తున్నాడు. పదిహేను నిమిషాలు రాత్రి ఎలాంటి అని చెప్పేస్తాను. అడిగితే ఒక్క నిమిషం శాలరీ రాపించుకుంటాను. నాకు శాలరీ రాపిస్తాను. తాండూరు మండలం జిన్గుర్తి గేట్ దగ్గర బసవన్న దేవాలయం ముందు సర్వే నంబర్ 55లో భూ వివాదం కొనసాగుతున్నది. జిన్గుర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అజ్మత్, రామలింగేశ్వర దేవాలయం మాజీ చైర్మన్ ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్యామప్ప, శ్రీనివాస్ గౌడ్లు ఈ స్థలం గౌస్ అనే ఉపాధ్యాయుని దగ్గర కొన్నామని ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తాండూరు మండలం మాజీ వైస్ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు తుప్పుడు శేఖర్ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంలో తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ మండల నాయకులు తనపై అనవసరంగా వివాదం సృష్టించారని, తన స్థలాన్ని ఆక్రమించడానికి చూస్తున్నారని తుప్పుడు శేఖర్ సిటీ కేబుల్ తో తెలిపారు. ఒకరికొకరు ఆరోపించుకుంటూ భూ వివాదం పోలీస్ స్టేషన్ కూడా చేరింది. కొన్ని రోజుల్లో వివాదం పరిష్కరించబడుతుందని ఆశిద్దాం.
వ్యవసాయ భూమి కమర్షియల్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ ఒక 7-8 సంవత్సరాల కింద తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు అది పక్కన తగ్గినా ఈరోజు జిన్గుర్తి గేట్ దగ్గర మేము మా సొంతంగా మా డబ్బులు పెట్టి సర్వే నంబర్ 55లో విట్టాబాస్పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ భూమిని అయితే దానిని నాలా కింద కన్వెన్షన్ చేసుకుని 1/2 ఎకరా తీసుకోవడం జరిగింది. అట్టి భూమికి ఇంతకు ముందున్న తాండూరు శేఖర్ అని చెప్పేసి సిరిగిరిపేట శేఖర్ అని చెప్పేసి ఆయన వచ్చి దౌర్జన్యంగా కబ్జా చేసి ఆయన కబ్జా చేయడం జరిగింది. అయితే తీరా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాకెవరైతే అమ్మిన పట్టదారుండో మా భూమి ఇక్కడే ఉంది ఇదే అని చెప్పేసి గత కొన్ని రోజుల కింద గిట్ట మేము ఆయన కడిలేసి చూసినాము. ఇక్కడనే ఉంది, ఆయన కబ్జా గిట్ట ఇక్కడనే పెట్టుకున్నాడు. దౌర్జన్యంగా ఆ కడిలన్నీ బలగొట్టి శిల్పగొట్టి మొత్తము కబ్జాకు పాల్పడుతున్నాడు శేఖర్. కానీ అది తప్పు. ఇది నిజంగా ఆయన అమ్మిండు. ఆయన టీచర్ గౌసర్ అనే టీచర్ సంబంధించిన భూమే, అది ఆయనదే కాబట్టి ఆయన దగ్గర మేము తీసుకున్నాం. ఇది అధికారులు అందరూ ప్రతి ఒక్కరు గమనించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము పత్రికా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం. కేబుల్ నిరంజన్ గారికి అన్నగారికి మరి ఇక్కడ వాస్తవం తెలుసుకొని నిజాయితీగా తెలుసుకొని వాళ్ళు ఈరోజు మన జిన్గుర్తి గేటు దగ్గర మరి ఇక్కడ టీ స్టాల్ పక్కల మరి 55 సర్వే నంబర్లో గల భూమిని మరి ఇక్కడ ఇంతకు ముందు 5 సంవత్సరాల కిందట మరి గౌసార్ అని చెప్పి మరి ఆయన కూడా 55 సర్వే నంబర్లో 20 గుంటలు కొనడం జరిగింది. మరి జిన్గుర్తి మరి హై స్కూల్లో కూడా ఆయన మరి 13 సంవత్సరాలు కూడా అక్కడ జిన్గుర్తిలో మరి పాఠాలు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇక్కడ 20 గుంటలు తీసుకొని మరి ఆయన కడిలు వేస్తూ ఉంటే మరి కడిలు వేసిపోయినాక మరి రాత్రికి రాత్రే వచ్చి మరి మాజీ ఎంపీపీ అయినటువంటి శేఖర్ గారు మరి ఆ కడిలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇది దారుణము. మరి ఈ దౌర్జన్యాలకు ఈ రౌడీజాలు మానుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా డబ్బు పెట్టి కొన్నాడు కాబట్టి మరి ఆయన నుండి కూడా మరి అద్మత అని చెప్పి మన జిన్గుర్తి గ్రామానికి చెందిన మరి అద్మత అని చెప్పి ఆయన కూడా 3-4 నెలల కిందట కూడా ఆయన కొనడం జరిగింది. కన్వర్షన్ అని చెప్పి ఆయన కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి 55 సర్వే నంబర్లో గల భూమిని మరి ఆయన మరి కడిలు వేసుకోవడము మరి జరిగింది. మరి ఇంతకు ముందు కూడా మరి శేఖర్ మాజీ ఎంపీ అయినటువంటి శేఖరు ప్రజల కోసం న్యాయం చేస్తామనే మరి రాజకీయ నాయకుడు. మరి ఈ రోజు మరి నా భూమి నేను ఉన్నా అని చెప్పి ఇటువంటి మాయమాటలు చెప్పి ఎవరికో డాగులేసి భయపెడితే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. శేఖర్ గౌడ్కి ఒకటే నేను హెచ్చరిస్తా ఉన్నాను.
ఇది న్యాయమైన మరి ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి డాక్యుమెంట్లు ఉన్నాయి, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి, కొన్న డాక్యుమెంట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉంది. మరి అమ్మిన ఓనర్ కూడా మరి ఇక్కడనే కూడా మాకు ఈ ప్లేస్ చూపెట్టడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి ఈ శేఖర్ మాజీ ఎంపీపీ శేఖర్ కూడా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడవద్దని చెప్పి నేను కూడా శేఖర్ గారికి హెచ్చరిస్తున్నా. ఒకవేళ కూడా దౌర్జన్యాలకు, దాడులకు, అక్రమాలకు కూడా పాడుపడితే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున మరి ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు అన్ని డాక్యుమెంట్లతో సహా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి నేను మరి ఉద్యమకారునిగా ఒక ఎంఆర్పీఎస్ నాయకునిగా ఇక్కడ వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా అండగా ఉంటది ఎంఆర్పీఎస్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కూడా కడిలు కూడా వేయడం జరిగింది. మరి డాక్యుమెంట్లు కూడా క్లియర్ గా ఉన్నాయి. 5 సంవత్సరాల కింద కొన్నాడు కాబట్టి అజ్మత్ కడిలు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు ఈ వెంచర్ అంతా మరి ఇదంతా కడిలేయడం జరిగింది. మరి ఒకవేళ నీకు కూడా మరి నీవు కొన్నా అనుకుంటే నీ డాక్యుమెంట్లు ఏమున్నాయో, మా డాక్యుమెంట్లు ఏమున్నాయో, వీళ్ళ ఏమున్నాయో వీళ్ళు అన్ని కూడా చూపెట్టి నీకు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ నీకు నాది అనుకుంటే నువ్వు డాక్యుమెంట్లు తీసుకురా. ఇక్కడంతా కూర్చొని నలుగురు సమక్షంలో కూర్చొని నీ డాక్యుమెంట్లు ఏమిటి, వీళ్ళ డాక్యుమెంట్లు అని చెప్పి మరి అందరూ కూడా నలుగురు సమక్షంలో కూడా మాట్లాడాలి. మరి అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మరొకసారి కూడా నేను శేఖర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మరి ఈ రోజు కొన్న డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు నీవు దౌర్జన్యంగా ఇంతకు ముందు కూడా ఇది కూడా ఇప్పుడు యువతల కూడా పక్కది కూడా పలకలేసింది ఫైజ్బాయిది కూడా ఇంతకు ముందు కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. దౌర్జన్యం చేసి ఎన్నో భూములన్నీ ఆక్రమిస్తున్నారు. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు ఆ విధంగా చేయడం సిగ్గుచేట అని చెప్పి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే న్యాయమే ఉంటది కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా న్యాయం వైపు అందరం ఉండి మరి న్యాయం వైపే మనం పోరాడదామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇది మిట్టబాస్పల్లి శివారులోని 55 సర్వే నంబర్ 55 సర్వే నంబర్లో గతంలో వైస్ ఎంపీపీ అయినటువంటి టి శేఖర్ సిరిగిపేట వాస్తవ్యుడు. ఆయన ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా ఫెన్సింగ్ చేసుకొని పెట్టుకున్నాడు. ఇది అయితే 3 నెలల క్రితము మా మిత్రుడైనటువంటి అజ్మత్ అలీ దానిని జింగుర్తిలో 8 సంవత్సరాలు పనిచేసినటువంటి గౌస్ టీచర్ గారి దగ్గర 3 నెలల క్రితం తీసుకోవడం జరిగింది. 3 నెలల క్రితం తీసుకున్న తర్వాత శ్రీహరి సారు, రామలింగారెడ్డి ఇద్దరు కలిసి ఆయనకు ఇక్కడ ప్లేస్ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత ఈ ప్లేస్ ఈయన తీసుకున్న తర్వాత ఈయన ఎలక్షన్లు అవి ఉన్నందుకు ఆయన కొంచెం లేట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి గౌస్ సార్ మా అందరి సమక్షం లోపల ఇక్కడ ఇదే ప్లేస్ నాది, ఇక్కడ మీరు ఫెన్సింగ్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అని చెప్పి చేయించడం జరిగింది. మేము ఆ తర్వాత మా మిత్రులం అందరం కలిసి ఇక్కడ వచ్చి ఫెన్సింగ్ చేసుకుందామని ఫస్ట్ జేసీబీతో ఇక్కడంతా మేము మా బార్డర్ కాడికి కొట్టుకుందామని వస్తే శేఖర్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఇది మీది కాదు మాది ఉన్నదని అని అనడం జరిగింది. కాదు మాదే, ఏమైనా ఉంటే సమస్య ఉంటే మేము గౌస్ సార్ తీసుకొస్తాము, ఆయన సమక్షంలో మేము కూర్చుంటాము, నీ పట్టదారు ఎవరైనా ఉంటే కూడా ఆయనను తీసుకురండి అని పోలీస్ స్టేషన్ వెళ్ళడం కూడా జరిగింది. మా పట్టదారు తీసుకుపోయి ఎస్ఐ దగ్గర కూర్చోబెట్టి సార్ ఇది మా సమస్య, ఇది మా పాస్బుక్, మా లింక్ డాక్యుమెంట్లు, మాకు ఎవరెవరు అన్నారు ఆయన మొత్తం చెప్పడం జరిగింది. గౌస్ సార్ పోలీసు ఎస్ఐ దగ్గర చెప్పడం జరిగితే ఆయన పట్టదారు తీసుకురమంటే ఆయన పట్టదారు ఇంతవరకు రాలేదు, చూపించమంటే చూపిస్తలేదు. దౌర్జన్యంగా అది ఇంతకు ముందే దౌర్జన్యం చేసి ఆ గౌస్ సార్ను ఈ మొత్తం ఈ ఫెన్సింగ్ అంతా చేసుకొని పెట్టుకోవడం జరిగింది. గౌస్ సార్ చేసిన ఫెన్సింగ్ ను ఈయన పడగొట్టడం కూడా జరిగింది. అప్పుడే గౌస్ సార్ ఆయన ఏమన్నాడంటే ఆయన ఫంక్షన్ హాల్ దగ్గరికి పిలిపించుకొని సార్ అది నీకు దొరకది, నీవు ఊకే వేస్ట్ అయిపోతుంది నీ భూమి అని చెప్పడం కూడా జరిగింది. ఆయనకు ఊకే 4 లక్షలకు ఇస్తే ఇవి లేదంటే మీ భూమే దొరకదు సార్ నీకు అని కూడా ఆయనకు హెచ్చరించడం జరిగింది ఆయన ఫంక్షన్ హాల్కి ఇచ్చి. అయితే సార్ చెప్పిండు, సార్ అది మేము పోలీస్ స్టేషన్లకు మీకు 4 లక్షలకు అయితే ఇయ్యను, మీరు నాకు అదృష్టంలో ఉంటే వస్తుంది, నా అదృష్టంలో లేకుంటే ఇంకొక మా భార్య పేరు మీద కాబట్టి మేము ఎటువంటి
ఎటువంటి పోలీస్ స్టేషన్ గ్రామం ఎటువంటి కార్యాలయ గ్రామం ఉండకో కానీ ఆయన వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఆ గౌసార్ ఫెన్సింగ్ స్తంభాలన్నీ పడగొట్టి ఈయన ఆక్రమించడం జరిగింది. అయితే ఆయన ఆక్రమించిన తర్వాత మేము అప్పుడు 3 నెలల కిందట కొంటే మొన్న చెప్తే మేము ఇక్కడ వేసుకోవడం జరిగింది. దానికి అది దౌర్జన్యం చేస్తున్నారు, ఇది దౌర్జన్యం చేస్తారంటే సొంత భూములలోకి వచ్చి నువ్వు దౌర్జన్యం చేసి నీ తమ్ముడు వచ్చి చూసుకుంటా కూర్చుంటే నువ్వు దొబ్బుతాం, మేము మెడలవాడి దొబ్బుతామంటే మేము దొబ్బుతామని చెప్పినాం. వాస్తవం ఇది. పోలీస్ స్టేషన్లో కూడా పోవడం జరిగింది. ఆడ కూడా చెప్పడం జరిగింది, సార్ మా పట్టదారు మేము ముందరే కూర్చోబెడతాము, కానీ ఆయన పట్టదారు కూడా కూర్చోబెట్టి అందరి సమక్షంలో మాకు ఎక్కడ చూపితే అక్కడ చేయడానికి మేము తయారున్నాం. ఇప్పుడు కూడా మీ పత్రికా విలేకరులు అందరి ముందల్లో మాకు ఏం చెప్తుంటే అక్కడ మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం. కానీ ఆయన పట్టదారు ఉండాలి, ఆయనకి ఇచ్చిన పట్టదారు మా పట్టదారు ఉండాలి. దీంట్లో ఎలాంటి మేము ఆ దౌర్జన్యం చేయలేదు. అలా ఆయన దౌర్జన్యం చేసినా ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు ఆయన గురించి మొత్తం. మా గురించి కూడా మొత్తం తెలుసు అందరికి. కానీ మేము దౌర్జన్యం చేయలేదు. మీకైనా వారికైనా పోలీసు వాళ్ళకైనా పట్టదారులకైనా వేడుకున్నది ఒకటే, అందరి సమక్షంలో వచ్చి మాకు ఈరోజు నాకు సర్వే నెంబర్ 55లో నేను కొన్న భూమిలో కొందరు నాయకులు నాపై కక్ష కట్టి మరి నేను కొని 2 సంవత్సరాలు అవుతుంది. దాని లోపల నేను రోడ్ వేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టిన తర్వాత దానిపై కన్నేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మరి మొన్న మేము పార్టీ పరంగా ఓడిపోయినాక కక్ష సాధింపు చర్యగా వీళ్ళు నాపై కక్ష కట్టి నా భాగం లోపల నేను కొన్న భాగం లోపల కడీలు వాతడము, కబ్జాలు రాత్రి దొంగతనంగా పోయి కడీలు వాతి చేయడం దౌర్జన్యం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా వాళ్లకు, ఆ సర్వే నంబరు మిట్టబాస్పల్లి గ్రామంలో 19 ఎకరాల 32 గుంటల భూమి. ఆయన సెకండ్ ఖరీదారు ఎవరు ఇబ్రాహీం ఖాన్ అనే నుంచి వాళ్ళు 4 చేతులు మారినాయి. వాళ్ళు ఏ రోజు కూడా ఒక పానీలో లేరు, మరి అదేవిధంగా వాళ్ళు ఏ రికార్డు కూడా లేరు. అయినా నాకు అది సంబంధం లేని మ్యాటర్. ఒకటి నేను అనేది ఏంటంటే, చెన్నప్ప తండ్రి సాయప్ప, రామప్ప తండ్రి సాయప్ప, వాళ్ళిద్దరు పట్టేదారులు. ఆ పట్టేదారుల భాగంలో నాకు సెకండ్ పట్టేదారు అయినటువంటి రామప్ప తండ్రి సాయప్ప భాగంలో మరి మొగులప్పకున్నటువంటి 5 ఎకరాల 31 గుంట ఆయనకుంటే, మరి అది కూడా జయకుమార్ ఈరాలాలు గారు ఖరీదు కొన్నారు. వారి ద్వారా మరి మాకు 3 ఎకరాల 36 గుంటలు అమ్మినారు. ఆ అమ్మిన భాగం లోపలనే మేము ఆ బార్డర్ సంబంధించిన కేసు ఒక నెల రోజులు ఫయాజోల వాళ్ళ దగ్గర అద్దులో ఇబ్బందిగా ఉంటే వాళ్ళు పోలీసు వారి స్టేషన్ ద్వారా సిఐ సమక్షం లోపల డిఎస్పీ సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేస్తే మరి దానికి కూడా మేము 20 గుంటలు వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ భాగంలో మరి నాకున్న 1 ఎకరా 27 గుంటలు లోపలనే మరి నా పక్కలో ఉన్నటువంటి వీరప్పకు 27 గుంటలు, మరి అవతల పక్కల మనోహర్కు వాళ్ళకు కూడా 1 ఎకరా ఉన్నది. నాకు మధ్యలో రావడం జరిగింది. ఆ లెక్క ప్రకారం అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ అద్దుల ప్రకారమే మేము ఉన్నాము. వీళ్ళు దౌర్జన్యంగా వచ్చి స్పెసిఫిక్గా ఒక నాయకుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాత్రికి దొంగతనంగా పోయి కడీలు వాతడం జరిగింది. ఇది మరి వాళ్ళ దౌర్జన్యము మరి మొన్ననే చూసినాము. ఈ గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే ఒక ఉద్దేశంతో కక్ష సాధింపు చర్యగా నాపై బురద చల్లడం జరుగుతూ ఉంది. మరి ఇది అందరూ గమనించవలసిన విషయమే. నేను క్లారిటీగా ఉన్నాను, ప్రతిదీ చెక్ చేసే ఖరీదు కొనడం జరిగింది. మరి నాపై ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. మరి పోలీసు వారికి నేను ఒకటే పోయి అడిగితే కూడా వారి నీతి ఏమున్నాయి పేపర్లో తీసుకురమ్మన్నారు. నాకు 1 రోజు టైం ఇచ్చిండు. ఆ 1 రోజు టైం లోపలనే మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ రాత్రికి పోయి కడీలు వాతడం జరిగింది. దీనిపై మరి పోలీసు వారికి కూడా నేను వాళ్ళు అడిగిన పేపర్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి నేను కూడా వారికి ఒకటే కోరుతున్నా, ఎవరికి న్యాయం ఉంటే ఆ న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ప్రతి గ్రామానికి ఎరకాయ విధంగా వారిది ఏమున్నదో ముంగల బయట పెడతానని తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి దౌర్జన్యాలు మానుకోవాలి. మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఎటువంటి నాయకుల పైన
మరి ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే మేము ఎప్పుడు కూడా భయపడము. మేము ఎందుకు చెప్తున్నా అంటే మరి మా మీద ఇంత కక్ష సాధింపు చర్య చేయడము మేము చాలా అసహనానికి గురవుతున్నాము. కాబట్టి మీరు రాబోయే రోజుల లోపల మీరు మరి ఇటువంటివి చేస్తే ప్రజలు గమనిస్తారని తెలియజేస్తా ఉన్నాను. చెన్నప్ప సాయప్ప పట్టదార్ 19 ఎకరాల 32 గుంటల భూమి అయినది. మిట్టబాస్పల్లి శివారి గ్రామం. 80 ఈయన పేరు మీద 19 ఎకరాల 32 గుంటలు ఉంటే చెన్నప్ప సాయప్ప ఏం చేసిండు? 4 ఎకరాలు ఒకరికి అమ్మిండు. 15 వెళ్ళి 4 పోతే 11, 12 అవుతుంది. ఎప్పుడు 1989, 90ల తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసిండు? ఎంఏ కరీం షేక్ అలీకి 20 గుంటలు అమ్మిండు. రామయ్య తుల్జప్పకు 4 ఎకరాలు అమ్మిండు. మొహమ్మద్ హుస్సేన్కు 4 ఎకరాలు అమ్మిండు. ఇదంతా ఓవరాల్గా 4 ఎకరాలు ఏదో 4 ఎకరాలు 20 గుంటలు పోతే 11, 12 మిగులుతున్నది. అదే చెన్నప్ప సాయప్పకు. ఎప్పుడైతే 1989, 90లో మరి ఈయన అయితే 88లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడో ఆ 20 గుంటల భూమి అసలు పానీలా కూడా ఎక్కించుకోకుండా ఆయన గవర్నమెంట్ జాగాల చూపెట్టుకొని అక్కడ గని తీసి ఇదంతా ఇష్యూ చాలు చేసుకొని ఆయన గని గురించి కొని ఆయన అక్కడనే కబ్జా చూపెట్టుకున్న రోజులు అవి ఆ టైంలో. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే 1995, 96 చెన్నప్ప సాయప్పకు 11 ఎకరాల 12 గుంటలు మిగిలితే వాళ్ళ తమ్ముడగు మరి రామప్ప సాయప్పకు ఇద్దరి మధ్యలో అప్పుడు 531, 531 అయితే అదే ఇయర్లో రామప్ప కొడుకు మొగులప్పకు 531 అయింది. తర్వాత ఈ చెన్నప్ప సాయప్పకు 531 అయింది. ఆ తర్వాత ఈ మొగులప్ప రామప్ప ఏదైతే ఉన్నదో మాకు అమ్మిన పట్టదారు మొగులప్ప రామప్ప ఆ భాగంలోనే మేమున్నాం. మరి వాళ్ళకు వచ్చినటువంటి డాక్ ప్రకారము 1988లో చెన్నప్ప సాయప్ప భాగంలో వీళ్ళు ఉండాలి. ఎందుకంటే ఎవరు పట్టేదారు అమ్మినరో ఆ భాగం వాళ్ళ దగ్గర ఉంటుంది. అదే మరి ఈ రామప్ప భాగంలో మరి వీళ్ళ భూమి ఎట్లుంటుంది? కాబట్టి నేను అదే కోరుతా ఉన్నా, చెన్నప్ప సాయప్ప భాగంలో వాళ్లకు భూమి వెళ్తుంది, మా భాగంలో భూమి వెళ్ళదు. మాకు అమ్మిన పట్టదారు మొగులప్ప రామప్ప, వాళ్ళు అమ్మిన పట్టదారు చెన్నప్ప సాయప్ప. కాబట్టి వీళ్ళు దౌర్జన్యంగా మా పైన బురద జల్లాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు డబ్బులు పెట్టే కొన్నారు, మేము డబ్బులు పెట్టే కొన్నాం. కాబట్టి వాళ్ళ బాగా మేడొస్తే ఆడ తీసుకోవాలి. ఇంకో విషయం 1988లో వాళ్ళు ఖరీదు కొన్నప్పుడు వాళ్ళ గని గురించి కొన్నారనేది అక్కడ ఉన్న మాట. అక్కడ ఉన్న కడీలు కూడా వాళ్ళే చూపెడతా ఉన్నారు. ఏదైతే గుడి ఉందో ఆ గుడి ముంగల కడీలు వాతిన్నారు. కాబట్టి నేను అదే చెప్తున్నా, వాళ్ళకి ఏడైతే ఉన్నదో ఆడే ఉండాలి. నాకు అమ్మిన భాగంలో మాత్రము నాకు మొగులప్ప ద్వారా రాలేదు. మరి అదే నేను మార్వాడైన దగ్గర నేను ఖరీదు తీసుకోవడం జరిగింది. మొగులప్ప నుంచి హీరాలాల్ అనే ఆయనకు వచ్చింది. హీరాలాల్ నుంచి మేము వచ్చినాము. నేను ఖరీదు కొన్న జాగాల కూడా మేము 4 పట్టేదారులం ఉన్నాము. అందరూ ఆ 4 పట్టేదారుల లోపల కూడా మా అద్దులు 4కి సంబంధించిన అద్దులు మాత్రమే ఉన్నాయి. మరి ఆయన అద్దులు చిన్నప్ప సాయప్ప ఏదైతే అమ్మిండో అక్కడనే వస్తాయి. కాబట్టి అక్కడుండేది ఇడిచిపెట్టి మాకేదైతే తొండి చేయాలని చెప్పేసి మా మీద బురద చల్లాలని చెప్పేస్తే ఇప్పుడు ఎవరు కూడా ఆలోచన చేశారు. రెవెన్యూ రికార్డు ప్రకారము మాకు రామప్ప సంబంధించిన కొడుకు మొగులప్ప భూమి కాబట్టి మొగులప్ప ద్వారా మాకు మొగులప్ప నుంచి హీరాలాల్కి వచ్చింది, హీరాలాల్ నుంచి మాకు వచ్చింది. మేము కూడా 4 ఖరీదు కొన్నాము. స్పెసిఫిక్గా నా మీదనే నాకు వచ్చిన భాగంలోనే వాళ్ళు కావలసి రాళ్లు వాతడము, ఇది నేను వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రెవెన్యూ లోపల భూములు అనేటివి పెరిగాయి, ఉన్న జాగాలనే ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే ఖరీదు కొన్నాడో ఏ భాగంలో కొన్నాడో ఆ భాగంలో పోకుండా వాళ్ళకి అక్కడ వీకనికే శాత కాకుండా నా పైన నా రాజకీయ భవిష్యత్తు పైన ఈ నమ్మన తాగి లొల్లి పెట్టి దొబ్బడము ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను మొన్న ఎస్ఐ గారికి చెప్పితే ఎస్ఐ నేను మాట్లాడుతున్నాడు, రాత్రికి వాళ్ళు దౌర్జన్యంగా పోయి వాళ్ళ ఆడ పోయి చేన్లో పోయి రాళ్లు వాతడము ఇవన్నీ చేస్తా ఉన్నారు. అందుకే నేను అదే చెప్తా ఉన్నా, నాకు ప్రాణహాని ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్కడ నేను పొలం దగ్గరకు పోతే వాళ్ళు తాగి కట్టెలు పట్టుకొని రావడం జరుగుతూ ఉన్నది. నేను రేపు ఈరోజు నైట్కు ఈ విధంగా చేసిన కాబట్టి నేను సిఐ గారు నేను వస్తున్నా అన్నాడు. అందుకొరకు నేను వెయిట్ చేస్తా ఉన్నా. సిఐ గారి దగ్గర ఏ సమాచారం వస్తుందో మీ అందరికీ పత్రికా పరంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను.
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మూట గుట్టురట్టు చేశారు వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు. వికారాబాద్ పట్టణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్, వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి సీను ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తూ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్, రాజేంద్రనగర్, అత్తాపూర్ ఏరియాలలో ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకుని అజిత్ చారణ్య, మన్సుఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అల్లం వెల్లుల్లి లేకుండా పొట్టు రసాయనాలతో కల్తీ అల్లాన్ని తయారు చేసి 5 కిలోల డబ్బాలను 200కు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విక్రయిస్తున్నారని, వారి వద్ద నుండి ఒక ఆటో 11 క్వింటాల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ వినియోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. కల్తీ పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ, నకిలీ విత్తనాలు చేయటం కానీ, అమ్మటం కానీ, అదేవిధంగా గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఇట్లాంటి ఏంటంటే చర్యలు పాల్పడ్డప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే మన టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఎవరున్నా సరే, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీకు మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 87-125-83483 ఇది ఎస్ఐ టాస్క్ ఫోర్స్ నెంబరు. ఎవరైనా సరే మీ ఏరియాలో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే మీరు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు, లేదా వాట్సాప్లో పంపవచ్చు. డయల్ 100కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ఇందులో ఉన్నట్టు ఇతర వ్యక్తులు కూడా వాళ్ళ మీద సెక్షన్ 420 and 273 IPC మరియు 59 ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది. దాదాపు 11.14 క్వింటాల పెద్ద మొత్తంలో, అంటే ఇదంతా కూడా మార్కెట్లో పోతే ఎంతమంది ఆరోగ్యాలు డ్యామేజ్ అయితే అనేది మనం అంచనా వేసుకోవచ్చు. మరి 11 క్వింటాలు ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటో, మిగతా మెటీరియల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద నిఘా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి, ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం పరిధి నుంచి తప్పించుకోలేరని చెప్పేసి వికారాబాద్ జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళకు కూడా మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇట్లాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరుగుతుంది. ఇందులో పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మరియు వికారాబాద్ టౌన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లాలోని దళిత సంఘాల నాయకులు మరియు దళిత బంధు సాధనా సమితి ఆధ్వర్యంలో చలో వికారాబాద్ కార్యక్రమాన్ని బుధవారం విజయవంతం చేశారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దళిత బంధును తిరిగి అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని దళిత సంఘాల నాయకులు, MRPS నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నలుగురు పోయినండి, మంచిగా మాట్లాడటం అండి, జరా నలుగురు అవ్వండి మంచిగా. తప్పకుండా ఆ యొక్క ID నెంబర్ ప్రకారంగా తప్పకుండా ఆ పథకాన్ని ఆ కుటుంబానికి ఆ బెనిఫిట్ దానికి తప్పకుండా అందజేయాలని గతంలో మనము మన యొక్క కార్పొరేషన్ ఇచ్చేస్తామని మేము చెప్పలేమని ఆయన స్పష్టంగా చెప్పిండు. వాళ్ళు గవర్నమెంట్ ఏ విధంగా నడుచుకుంటే వాళ్ళు ఆ విధంగా మనకు చెప్తారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మరి ఆ ఉన్నతాధికారులకు, జిల్లా అధికారులకు కానీ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా పోలీస్ మిత్రులకు తెలియజేయడం ఏంటంటే, మేము ఒక శాంతియుతంగా మా యొక్క మాజీ ప్రజాప్రతినిధులు, మా జిల్లా నాయకులు అందరూ వచ్చేసే వరకు మేము ఇదే ప్రాంగణంలో కూర్చొని శాంతియుతంగా
నిరసన వ్యక్తం చేస్తాము. కానీ పోలీస్ శాఖ వారికి ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మీరు మమ్మల్ని ఇయ్యాలి, ఈ కలెక్టర్ గా ఇయ్యాలి, ఈ ప్రభుత్వం దళిత బంధును వెంటనే ఇయ్యాలి, ఈ ప్రభుత్వం దళిత బంధును వెంటనే. అందరికీ జై భీమ్. ఈరోజు దళిత బంధును సాధించుకోవడం కోసం భారత రాజ్యాంగం ప్రకారంగా గత ప్రభుత్వమైన పర్వాలేదు, ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు, మనల్ని అఫీషియల్గా మీకు దళిత బంధు శాంక్షన్ అయిందని చెప్పి కలెక్టర్ గారికి లీగల్గా అన్ని రకాల రావాల్సిన దళిత బంధుకు సంబంధించినటువంటి ఇష్యూ పూర్తిగా కలెక్టర్ల దృష్టికి వచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటే ఎవరు తప్పు చెప్పండి? ఎవరు తప్పు? మరి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకుందా లేదా? ఉన్నప్పుడు మనం సమ్మెలు చేయాలి, ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేయాలి, అవసరమైతే సాధించే వరకు పోరాటం చేయాలా లేదా? మరి మనమంతా ఏం చేద్దాం? అందరూ మాట్లాడుతున్నారు మిత్రులు, దయచేసి మేము ఇక్కడ ఏ పార్టీ కూడా కాదు ఉండవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన పౌరునికి భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఉండొచ్చు. ఏదో ఒక పార్టీకి మాకున్నట్టు మేము సపోర్ట్ చేయొచ్చు. కానీ దీని మీద ఈ యొక్క మా దళితుల పొట్టను కొట్టడానికి మీరు నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది మా ఉసురు మీకు ముడుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన గత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనవలసి వస్తుంది. గత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు జాతి బిడ్డ గడ్డ ప్రసాదన్న కానీ వీళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే కొంతమంది అంటా ఉన్నారు, ఆ పార్టీలో కొన్ని మీడియాలో చెప్తా ఉన్నారు, ఇది కేవలము బీఆర్ఎస్ బంద్ అంటారు. కానీ ఇది బీఆర్ఎస్ బంద్ కాదు, ఇది కేవలం దళిత బంధు. దళితులకు అందరి మన అందరి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, మన అందరిది. ఈ రోజు కేవలం 1000 మంది కనిపిస్తుంది ఇక్కడ. ఈరోజు జిల్లాలో 4000 మంది వరకు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మనం పోల్చుకుంటే 119 కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 1,00,000 మంది ఈరోజు సెక్రటరియట్ ముట్టడిస్తే, ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తే తెలంగాణ వస్తుంది అనుకున్నామా? అని వచ్చింది. తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్నాడా? అయ్యిండు. కేసీఆర్ అయితే అనుకున్నామా? అయ్యిండు. ఈరోజు దళిత బంధు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే చాలా మంది భరోసాగా మారుస్తామని చెప్పారు. మేము అదే విధంగా మేము అడుగుతున్నాము. ఈరోజు మేము దళిత బంధు అనేటటువంటి పథకాన్ని శాంక్షన్ అయినటువంటి ఈ యొక్క లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి వెంటనే విడుదల చేయాలి. రణరంగంగా మారిపోతుంది అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన వికారాబాద్ జిల్లా వ్యక్తి. అదేవిధంగా ఏం బురదలే అందరూ కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ఆశీర్వాద సువార్త స్వస్థత సభలు తాండూరు విలియమన్ స్కూల్ గ్రౌండ్ నందు 12, 13, 14 జనవరి 2024. దయచేసి గమనించండి. ఈ యొక్క సువార్త స్వస్థత సభలకు దైవజనులు, దేవుని చేత అభిషేకింపబడిన దైవజనులు సహోదరులు హ్యారీ గోమ్స్ గారు కోయంబత్తూరు నుండి మన ప్రాంతమునకు వచ్చుచున్నారు. ఈ సభలలో సువార్త ప్రకటించి స్వస్థత ప్రార్థనలు చేయును కనుక సిద్ధపడి ప్రార్థనపూర్వకంగా
తరలి రావాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. అలాగే చక్కని పాటలు, ఆరాధన, చక్కని సంగీతం అందులో వినిపింపబడుతుంది. మరి వర్షిప్ లీడర్ సిస్టర్ ప్రసన్న కుమార్ గారు వస్తారు. ప్రార్థన చేసి పాలు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రేమతో ప్రథమ పెంతెకోస్తు దేవుని సంఘం నుండి కన్వీనర్గా పాస్టర్ ఎం స్టెఫెన్ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభు సేవలో పాస్టర్ ఎం స్టెఫెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.